వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో మరో షాకింగ్ మలుపు చోటు చేసుకుంది. తాజాగా విడుదలైన ఎప్స్టీన్ డాక్యుమెంట్లలో పిజ్జా అనే పదం ఏకంగా 900 కంటే ఎక్కువ సార్లు కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో పిజ్జా గేట్ పేరుతో వినిపించిన కుట్ర సిద్ధాంతాలకు ఈ తాజా ఫైల్స్ కు ఏమైనా సంబంధం ఉందా? అగ్రరాజ్య నేతలు, సెలబ్రిటీల పేర్లు ఉన్న ఈ ఫైల్స్ లో ఒక తిండి పదార్థం పేరు అన్ని సార్లు ఎందుకు వచ్చింది? నెటిజన్లు అనుమానిస్తున్న ఆ భయంకరమైన కోడ్ వర్డ్స్ కథ కమమిషేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. జెఫ్రీ ఎప్స్టీన్ ఈ పేరు వింటేనే అగ్రరాజ్య నేతలు వణికిపోతున్నారు. తాజాగా జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన వేల పేజీల డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫైల్స్ లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఏంటంటే పిజ్జా అనే పదం 900 సార్లు రిపీట్ అవటం. సాధారణంగా కనిపించే ఈ పదం వెనుక చీకటి తందాను దాచిపెట్టే కోడ్ వర్డ్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో నిరసనకారులు, సిటిజన్ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. గతంలో హిలరీ క్లింటన్ ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన పిజ్జా గేట్ ఆరోపణలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అప్పట్లో పిజ్జా, చీజ్, హాట్ డాగ్ వంటి పదాలను అక్రమ రవాణాకు సంబంధించిన కోడ్ వర్డ్స్ గా వాడారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ లో కూడా పిజ్జా ప్రస్తావన ఇన్నిసార్లు రావటం, అది కూడా అత్యంత ప్రభావిత వ్యక్తుల ఈమెయిళ్లలో కనిపించటం అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. శాస్త్రవేత్తలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో ఎప్స్టీన్ కున్న సంబంధాలను ఈ ఫైల్స్ బయటపెడుతున్నాయి. కొన్ని ఈమెయిల్స్ లో పిజ్జా పార్టీల గురించి చర్చలు జరగటం చూస్తుంటే అది కేవలం ఆహారం గురించా లేక మరేదైనా చీకటి వ్యాపారం గురించా అన్నది ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు సవాల్గా మారింది. విమర్శకులు మాత్రం ఇది కేవలం కాకతాళీయం కాదని, ఒక వ్యవస్థీకృత నేరానికి సంబంధించిన సంకేతాలని వాదిస్తున్నారు. అయితే రక్షణ రంగ నిపుణులు, ఫ్యాక్ట్ చెకర్లు మాత్రం ఇవన్నీ నిరూపించబడని కుట్ర సిద్ధాంతాలని కొట్టిపారేస్తున్నారు. అధిక మొత్తంలో డేటా ఉన్నప్పుడు కొన్ని సాధారణ పదాలు ఎక్కువగా కనిపించడం సహజమని చెబుతున్నారు. అయినప్పటికీ ఎప్స్టీన్ బాధితుల నుంచి వస్తున్న వాంగ్మూలాలు, ఈ ఫైల్స్ లోని సమాచారం చూస్తుంటే అక్కడ ఏదో పెద్ద కుంభకోణమే జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు.